హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా తీసుకునేలా చిలకడ దుంపలతో కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక గ్రేవీని రెడీ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. చిలకడ దుంపలతో చేసే కూరకైనా పచ్చడికైనా ఎక్కువ కారం పట్టదండి. మిరపకాయల స్పైసీని బట్టి మీరు తినే కారానికి తగినట్లుగా తీసుకోండి. వీటితో పాటుగా 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2-3 లవంగాలను కూడా తీసుకోండి. మసాలా వద్దనుకుంటే వీటిని స్కిప్ చేయండి. ముందు వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకుని అవసరమైతే చాలా కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. కర్రీలోకి గ్రేవీ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 బిర్యానీ ఆకు, 1 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. వీటిని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకొని ఈ గ్రేవీని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూర రుచి అంతా కూడా ఈ గ్రేవీని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి చిలకడ దుంప ముక్కలను వేసుకోవాలి. చిలకడ దుంపలను శుభ్రంగా క్లీన్ చేసుకుని పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ దుంపలు 350 గ్రాముల దాకా ఉంటాయి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిలకడ దుంప ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. అంతకన్నా ఎక్కువ సమయం ఉడికిస్తే ముక్కలన్నీ కూడా చెదురుగా అయిపోతాయి. ఇదే కర్రీని మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 లేదా 4 నిమిషాల తర్వాత ఒకసారి ముక్కల్ని చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడే అన్ని స్పైసెస్ని వేసుకున్నాం కాబట్టి సెపరేట్గా కర్రీలో వేరే స్పైసెస్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈ సింపుల్ స్వీట్ పొటాటో కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.